నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చంద్రబాబు గారు ఎలక్షన్ ముందప్పుడు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా మొదటి సంతకం డిఎస్సీ మీద పెడదామని చెప్పారు. సో ఇంకా అయితే ఆయన పెట్టలేదు. సో దీనికి కారణం ఏంటంటారు? ఎందుకంటే అసలు ఆయన ఎప్పుడూ లేనిది, అంటే నేను విన్న వార్తల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రకటించారు, ఓటు ద్వారా చూపించారు. అట్లాంటిది దాన్ని ఏమంటారు, పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎప్పుడూ లేనిది 4,40,000 ఓట్లు పోలయ్యాయి. నాకు తెలిసి అంతకుముందు మరి ఇంక అంతకన్నా మించి పెద్ద ఫిగర్ ఉందేమో నాకు తెలియదు. నాకు తెలిసి ఇదే హైయెస్ట్ అనుకుంటున్నా. ఎప్పుడు ఒక 60,000, 70,000, మహా అయితే 1,20,000, 30,000 మంది ఎంప్లాయీసే ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఇట్లే చేసుకున్నారు. ఓకే, ఇట్లా 4 లక్షల పైచిలకు ఎప్పుడు ఇట్లే చేసుకోలేదు. అలా తెలిసిన రోజే చాలా వరకు ఆ రోజు సాయంత్రానికే చంద్రబాబు గారు ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారని అతని సన్నిహితులు చెప్పుకోవడం. అంటే లేదు, మనం ఏ ఉద్యోగులు ఒకప్పుడు బాబు గారు వద్దులే అనుకున్నారు, అదే ఉద్యోగులు బాబు గారు కావాలి అనుకున్నారంటే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు డే 1 నుంచే నేను వీళ్ళకి ఏదో ఒకటి చేయాలన్నట్టుగా డిసైడ్ అయ్యారని అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఇక్కడ యూనియన్ సంఘాలతో మమేకమైన వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారం. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఆ తర్వాత ఉద్యోగుల్లో కూడా బాబు గారు పెట్టినవేంటి, బయోమెట్రిక్, ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, సడన్ విజిట్లు, ఇప్పుడన్నీ ఆయన పెట్టినవే కదా. ఇప్పుడు సోకాల్డ్ సినిమాల్లో, ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమాలో కానీ, భరత్ అనే సినిమాలో కానీ, అందులో మహేష్ బాబు వెళ్ళి ఆఫీసు 9 అయితే వెళ్ళి కూర్చుంటాడు ఫ్రంట్గా టేబుల్ మీద. ఒక్కొక్కరు 10, 10:30కు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చూసి వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు చేశారు. ఆ రోజు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆయన. ఏ జిల్లాకి, ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకి, ఏ ఆఫీస్కి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళేవాడు తెలియదు. టీఎన్ఎన్ వెళ్ళిపోయాడు. సడన్ గా విజిట్ చేసి ఫైల్ చెక్ చేసేవాడు. అది కొంత అప్పట్లో ఉద్యోగులకు ఇబ్బంది పడేది. అంటే పని చేయమని కూడా తప్పుగా ఫీల్ అయ్యారు అప్పట్లో కొంతమంది, అందరూ కాదు. ఎవరైతే పని దొంగలు ఉన్నారో, ఎవరైతే అవినీతి తిమింగలాలు ఉన్నాయో వాళ్ళ వరకు. సో మొత్తానికి మొన్న జరిగిన తర్వాత అరే బాబు గారి హయాంలో ఈ దారుణం జరగలేదు. ఇంకోటి మీరు గమనిస్తే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన 1 ఇయర్కో 2 ఇయర్స్కో గుర్తులేదు కానీ టీచర్స్ అందరికి కూడా అమరావతి ముట్టడించారు. గుర్తుందా మీకు? ముందు రోజు ఎక్కడెక్కడ లాడ్జీలు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసాను అని కూడా చెప్పారంట గవర్నమెంట్ వాళ్ళు. దానికి కూడా భయపడకుండా టీచర్స్ బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను తలదాచుకుని మొత్తానికి ఒక్కసారిగా 1000 మంది వెళ్ళి దాడి చేశారు. అక్కడ ఫస్ట్ ఇంపాక్ట్ పడింది. అండ్ మోరోవర్ ఎలక్షన్స్లో ఎప్పుడు కీలక బాధ్యత వహించేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండేది ఏపీఓలు వీళ్ళందరూ కూడా, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కొంచెం డియు ర్యాంక్ వాళ్ళు, పెద్ద ఆఫీసర్ వాళ్ళని చూస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ మమేకమయ్యి చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండి ప్రతిదీ ఓపిక్గా వింటూ ప్రజలతో ఇంటరాక్ట్ ఎక్కువ ఉండేది ఒక టీచర్స్కి అని నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు తీసుకొచ్చేటప్పుడు ఆ పిల్లలు బాగోగుల గురించి పేరెంట్స్తో మాట్లాడటం, అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళతో మాట్లాడటం. ఇదే హయాంలో, బాబు గారు హయాంలో కూడా ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో విలేజ్ కమిటీలను కూడా పెట్టాడు ఈయన. గ్రామ కమిటీల ద్వారా పెట్టి ఆ స్కూలు సక్రమంగా నడుస్తుందా లేదా, ఆ స్కూల్కి సక్రమంగా ఉపాధ్యాయులు వచ్చి వెళ్తున్నారా లేదా, పాఠ్యాంశాలు సరిగ్గా బోధిస్తున్నారా లేదా, స్కూల్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, ఇట్లాంటి వాటి మీద స్కూల్ని, గ్రామ కమిటీని క్లబ్ చేశాడు. సో టీచర్స్కి అనేదానికి మిగతా ప్రొఫెషన్ కన్నా టీచర్స్ ప్రొఫెషన్ ఒక రకమైన ఆత్మసంతృప్తి ఉంటుంది. అది మనం యాక్సెప్ట్, ఎందుకంటే నేను ఒక మాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి నాకు ఆ ఫీల్ తెలుసు. అంటే మా ఫాదర్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, దాని గురించి చూస్తే అబ్బా నిజంగా సొసైటీలో అంటే ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా ఉండొచ్చు, బట్ ఆ ప్రొఫెషన్కి ఉండే వాల్యూ ఎప్పటికీ అలాగే ఉంది. బట్ ఇప్పుడు సినిమాల్లో వాటిని కొంచెం చీప్గా, కామెడీగా చేసి చూపించడం, కానీ ఊర్లలో ఇప్పటికీ ఆ తరం మనుషులు ఉంటే, ఆ మాస్టర్లు ఉంటే ఓ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే భావితరానికి ఎవరినైనా తయారు చేయగలిగేది వాళ్ళే అనేది అందరూ నమ్ముతాం. అది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అవ్వచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్స్తో కూడా ఎక్కువగా వాళ్ళే ఎలక్షన్స్ నిర్వహించే త్రూ వాళ్ళ ద్వారా కాబట్టి వాళ్ళ వల్ల కూడా ఈసారి చాలా ఇంపాక్ట్ పడింది. 93% ఓటింగ్తో గెలుచుకోగలిగాము అనేది బాబు గారికి చెప్పాను కదా. ఆ రోజు ఈవినింగే కొంతమందితో సన్నిహితులతో కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు అన్నట్టు. అంటే మన మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా,
మనం రావాలని గట్టిగా నమ్ముతున్నారా? సో డే 1 మనం ఏదో చేయాలి. అందుకు ఇప్పుడు డిఎస్సి తీయడానికి డిఎస్సితోనే ఫస్ట్ బాల్ కొట్టారు. ఎందుకు కొట్టారు? అది కూడా గత ప్రభుత్వంలో నాడు నేడు అని బడులను మాడిఫై చేశారు. చాలా అందంగా సుందరీకరించారు. వాష్రూమ్స్ అయితేనేమి, గదులు అయితేనేమి, బెంచీలు, వాళ్ళకి ట్యాబులు, ఆ తర్వాత పల్లి పట్టీలు, బుక్స్, యూనిఫాము, షూస్, బెల్ట్ అన్నీ బాగుంది. బట్ అక్కడ ఏం చేశారంటే 1-2 తరగతులకి ఒక స్కూలు, 3-10 ఒక స్కూల్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మాడిఫికేషన్ ఇంత సుందరీకరించేసి 1-5 తరగతి వరకు ఉండే దానికి కనీసం స్ట్రెంత్ బట్టి ఒక 5 రూమ్లో 10 రూమ్లో ఉన్నాయనుకుందాం. ఆ 10 రూమ్లు చాలా బాగా పెయింట్లు వేశారు, ఎక్కడ ప్యాచీలు ఉంటాయని కవర్ చేశారు. చేసిన తర్వాత ఈ సిస్టమ్ పెట్టాడు ఆయన. అప్పుడు ఏమవుద్ది? ఒక్కసారి 300 స్ట్రెంత్ ఉన్నది 1-2 తరగతులు అనేసరికి 50-60 మంది ఉన్నారు. 300 మంది కోసం 10 గదులు మాడిఫై చేశారు. ఈ 60 మంది కోసం 10 గదులు ఎందుకు? 2 గదులే వాడుకున్నారు. మిగతా 8 గదులు వేస్టేగా. మరి ఎందుకు మాడిఫై చేసినట్టు? ఎవరి లబ్ధి కోసం? కాంట్రాక్టర్గా. బ్రాకెట్ల విషయం అదే కదా. అదేదో ముందే ఇది చేసి ఆ తర్వాత మాడిఫై చేస్తుంటే 2 గదుల వరకు ఏదో అని చేయలేదు. తర్వాత ఇంకోటి కూడా చేశారు. మా టీచర్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఎంత ఇబ్బంది పెట్టారంటే వాళ్ళందరికీ ఒక అబ్జర్వర్గా ఒక ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక ఆయన్ని పెట్టి ఆయన ద్వారా అంత ప్రక్షాళన చెయ్యాలి, వీళ్ళందరినీ సెటరేట్ చేసేయాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆదేశాలు జారీ చేశారని, ఆయన ముఖ్యమంత్రి ఎంత చూడమంటే ఆయన ఎంత చేశాడని కూడా చాలా మంది ఉపాధ్యాయులు చెప్పగా నేను విన్నాను. ఆ ప్రవీణ్ ప్రకాష్ అనే అతనైతే ఆ పిల్లలకు రోజు ఏం చెప్తున్నారు, చెప్పింది మీరు డైరీలో రాయాలి, మళ్ళీ వాళ్ళు సరిగ్గా రాస్తున్నారా లేదా, వారికి హోంవర్క్ ఇస్తే చేస్తున్నారా లేదా, సిలబస్ మార్చేశారు ఒకేసారి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేశాడండి. ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రొడ్యూస్ ఐడియా ఉందా? ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేసి వద్దనట్లేదు. దానికి వైసీపీలు ఎలా మాట్లాడారు అంటే మీ పిల్లలు చదువుకోవచ్చు కానీ మిగతా పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్ప అని. వాడు అంతవరకు 2వ తరగతి వరకు తెలుగు మీడియం అంత ఉన్నాడు, ఒక్కసారి సడన్గా 3వ తరగతి ఇంగ్లీష్ మీడియం అంటే వాడికి ఏం అర్థం అవుతుందండి? ఎక్కడ తెలుగే పూర్తిగా రాదు, మళ్ళీ ఒక్కసారి ఇంగ్లీష్ అంటే ఎవరికైనా వాళ్ళ ప్రాంతీయ భాష మీద పట్టు ఎవరికైతే ఉంటుందో వాడే మిగతా భాషలన్నీ సులువుగా అవలేలగా నేర్చుకోగలుగుతాడు. ఆ భాషలో ఉన్న భావాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఇది ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం మార్చేయడం, స్కూల్ గదులు 2 తరగతులు కూడా పరిమితి చేసి నిన్ను నాడు నేడును మాడిఫై చేయడం. ఇక్కడ ఇప్పుడు 1-5 తరగతులు ఉన్నప్పుడు ఒక 10 మంది మాస్టర్లు ఉన్నారు అనుకోండి, 2 తరగతులకు వదిస్తే ఎంతమంది అవసరం? 2 అవసరం. పెట్టేసారు వాళ్ళకి సెంటర్ క్లాసులని. వాళ్ళకి బయోమెట్రిక్ ఆప్షన్కి ముందు మొబైల్ ఇస్తామన్నారు. తర్వాత బైజూస్ ఏదో స్కామ్ అయిందని చెప్పి మరి ఆ ట్యాబ్లు మొబైల్ ఏమి ఇవ్వలే, మళ్ళీ మీ ఫోన్లోనే వేసుకోండి, మీరే అప్లోడ్ చేయండి, మీరే ఇన్ఫార్మ్ చేయండి. పిల్లలు సాక్షు మీకు ఇచ్చిన వేసుకుని వస్తున్నారో లేదో, వేసుకోకపోతే వాడు మీదే తప్పు. అర్థమైందా? వాడు ఫుడ్ పెట్టినప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా తినాలి, ఆ సాంబారు అన్నం అన్ని టేస్ట్ చూడాలి, అది బాగాలేకపోతే మీదే తప్పు, వంటవాడు తప్పు కాదు, మీరు తప్పు. అట్లాగా మాస్టర్ని చాలా ఇబ్బంది పెట్టేశారు టీచర్ని. సో అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ప్రాధాన్యత ఉందో, ప్రభుత్వ వ్యతిరేకతలో నాకు తెలిసి 60% టీచర్స్దే ఉంటుందని నా అభిప్రాయం. ఆ 60% ఏదైతే ఉందో అది ఇప్పుడు కూటమికి ఫేవర్గా ఉండడం, కూటమి అది దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీద చేస్తారని ఆశ్చర్యపోకలేదు. అండ్ మోర్ ఓవర్ ఆ ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన దాన్ని ఏమంటారు పిఆర్సీ ఏదైతే ఉందో అది కూడా కొత్త సెట్టింగే. ఎవడైనా టోటల్గా దాని మీద పెంచడం వల్ల బేసిక్ పెంచడం అనేది చేస్తారు, మళ్ళీ అది తగ్గించేసి హెచ్ఆర్ఏ తగ్గించేసి అన్ని సెట్టింగ్లు మరొకటి కాదులేండి చాలా చేశారు. అదొక సగటు టీచర్ని కలిపితే మొత్తం చేటబారు ఆపకుండా ఆయన ఒక 3 గంటలు చెప్తాడు. ఆయన ఏ మాస్టర్ని కలిపినా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎవరినైనా, బట్ 2-3 ఉంటారు కదా సైడ్ పనులు చేసుకుని, వాళ్ళు మాత్రం వైసీపీకి ఫేవర్గా చెప్పారు. అది కూడా 100లో 2-3. ఓకే. సో కాబట్టి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలి, లేదా వాళ్ళు మన మీద పెట్టిన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఫస్ట్ బాల్ డిఎస్సితో కొట్టాలని దాని మీద పెడతారని వార్తలు వస్తున్నాయి. చేస్తాడు ఆయన. ఇది ఉంది ఆయనకి, బాబు గారికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.